తప్పు చేశాను సింధు. నీ విషయంలో క్షమించరా అని తప్పు చేశాను. నిజంగా నేనే తప్పు చేయలేదని నువ్వు ఎంత చెప్పినా వినకుండా నేనే 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 మూర్ఖంగా 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 నేను అనుమానించాను. నీ మీద లేనిపోని నిందలు వేశాను. ఒక్కసారి కూడా నువ్వు చెప్పింది నేను వినలేదు. నీ మెళ్ళలో తాళి తెంచి భార్యగా నిన్ను దూరం చేసుకుని నేను ఎంత ఘోరమైన పాపం చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది. మొదటి నుంచి నువ్వు కరెక్ట్గానే ఉన్నావు సింధు. నేనే నీ విషయంలో సరిగ్గా లేను. నిన్నెంతో బాధ పెట్టాను, ఎన్ని కష్టాలు పెట్టాను. అవన్నీ తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలు తప్పులన్నీ చేసింది నేను సింధు, నేను. అయినా నిన్ను తప్పు పడుతూ వచ్చాను. నేనెంత అవివేకిని. సారీ సింధు, ఐఎమ్ వెరీ వెరీ సారీ సింధు. సింధు వస్తున్నాను సింధు. నీ కాళ్ళు పట్టుకొని నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడిగి క్షమించమని నిన్ను అడిగితే తప్ప నే చేసిన పాపాలు పో. వస్తున్నాను సింధు. నా సింధు ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అయింది. ఇంకా సింధుతో నేను హ్యాపీగా ఉండొచ్చు. సింధు, సింధు, ఏమైంది యష్? సింధు సారీ సింధు, నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను సింధు. నన్ను క్షమించు. నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. నన్ను క్షమించు. అయ్యో యష్, ఏంటిది? లే లే యష్. నేను చేసిన తప్పుకి సింధు కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. ఏంటి మధు నువ్వు చెప్పేది? తమ్ముడికి ప్రాణగండమా? సింధుతో కలిసి మృత్యుంజయ హోమం చేయిస్తారా? మరి దానికి యశ్ ఒప్పుకుంటాడా? ఇంకా ఈ విషయం మీ తమ్ముడికి తెలియదు తేజ. నిన్న సిద్ధార్థ్ కావ్య ఆఫీస్కొచ్చి యష్తో మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఆ సిద్ధార్థ్ సింధుకి తనకి ఎలాంటి సంబంధం లేదని, మా మధ్య ఏ తప్పు జరగలేదని, సింధు తనని ఓ సొంత అన్నలాగా ఫీల్ అవుతుందని చెప్పాడు. మరి ఆ సిద్ధార్థ మాటలు యశ్ నమ్మేశాడా? నమ్మినట్టే ఉన్నాడు. నిన్నట్నుంచి మీ తమ్ముడి బిహేవియర్లో చాలా తేడా కనిపిస్తోంది. నేను అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. సింధు యశులు కలిసిపోతే మనకి ప్రాబ్లం అవుతుంది కదా మధు. వాళ్ళని కలవనివ్వని తేజ. నిజంగా మీ తమ్ముడు సింధు కలిసిపోతే ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చేస్తానో చూడు. ఏంటి మధు, ఏం మాట్లాడుతున్నావు?
అందరినీ చంపేస్తావా ఏంటి? నా దృష్టిలో చావనేది వాళ్ళకి చాలా చిన్న శిక్ష. వాళ్ళని ఏం చెయ్యాలనేది నా ప్లాన్స్ నాకున్నాయి. ముందైతే మీ తమ్ముడు మారాడా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకునివ్వు. ఆ తర్వాత ఏం చెయ్యాలో అదే చేస్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, సింధు యష్లు కలిసిపోతే మాత్రం ఆ సింధుని అంత తేలిక వదిలిపెట్టను. మా తమ్ముడు మారాడా లేదా అని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు మధు? హోమానికి ఒప్పుకుంటే మీ తమ్ముడు మారిపోయినట్టే, ఒప్పుకోకపోతే ఇంకా మనతోనే ఉన్నట్టు. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? సింధుతో కలిసి సంతోషంగా ఉందాం అనుకున్నాను, మధ్యలో ఈ అవాంతరం ఎందుకు సృష్టించావు? ఇన్నాళ్ళు నేను సింధుని అనుమానించి బాధ పెట్టినందుకు నాకు ఇలాంటి శిక్ష వేశావా? నేను మారిపోయానని వదినికి తెలిస్తే ఇంట్లో ఎవరిని వదిలిపెట్టదు. ముఖ్యంగా నా సింధుకి ప్రమాదం పొంచుంది. నా సింధు ప్రాణాలు కాపాడుకోవాలంటే నాకు నిజం తెలిసినా తెలియనట్టే ఉండాలి. నన్ను క్షమించు సింధు, నీతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదు. సింధు, నువ్వు నాకు ఇంత దగ్గరున్నా నేను నీతో మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితి. నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి నేను అడిగిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఉంది. ఆ అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. ఇన్నాళ్ళు నువ్వు నాకు దగ్గర అవ్వాలని ట్రై చేసావు. ఇప్పుడు నేను నీకు దగ్గర అవ్వాలనుకుంటుంటే ఆ దేవుడు నిన్ను నన్ను దూరం చేస్తున్నాడు. క్షమించు సింధు, నన్ను క్షమించు. యష్, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏదన్నా బాధ? బాధే సింధు. ఇన్నాళ్ళు నిన్ను అనుమానించి బాధ పెట్టాననే బాధ నా మనసుని ముక్కలు చేస్తుంది. నా బాధ నీతో పంచుకోవాలన్న బాధ, కానీ పరిస్థితులు నన్ను ఆపుతున్నాయన్న బాధ. ఈ బాధ నా గుండెల్ని ముక్కలు చేస్తుంది సింధు. ఏంటి యష్, ఏం మాట్లాడవేంటి? ఏం లేదా? వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నాంరా. దేనికి నాన్నా? నీతో ఒక విషయం చెప్పాలరా. చెప్పమ్మా. నీకేదో ప్రాణగండం ఉందని మీ బామ్మ ఫోన్ చేసి మీ నాన్నకి చెప్పింది. మృత్యుంజయ హోమం చేస్తే ఆ గండం తప్పిపోతుందంటరా. కానీ నువ్వు సింధుతో కలిసి హోమం చేయాలని బామ్మ చెప్పిందిరా. సింధుతో కలిసి నువ్వు హోమం చేయాలి అంటే నాకు ఇష్టం లేదురా. నేను వద్దనే చెప్పాను. కానీ ఆలోచిస్తే సింధు మీద నాకున్న కోపం కంటే నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవటమే తల్లిగా నాకు ముఖ్యం అనిపించింది. నువ్వు సింధుతో కలిసి హోమం చేయటం అనేది నాకు కొంచెం కూడా ఇష్టం లేదు అసలు. నీ ప్రాణాలకు సంబంధించిన విషయం కదా అని ఒప్పుకుంటున్నాను అసలు. యష్ ఇప్పుడు ఏం ఆన్సర్ ఇస్తాడో చూద్దాం. సింధు యష్లు కలిసిపోతే మాత్రం ఆ సింధుని అంత తేలిక వదిలిపెట్టను. ఎరేష్,
హోమం చేయిద్దామా? ఆ, నాకు ఇష్టం లేదు నాన్న. ఓకే, అయితే యష్ మారలేదన్నమాట, మా వైపే ఉన్నాడన్నమాట. అదేంట్రా, నీ ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి కూడా వద్దంటావేంటి? నా ప్రాణం పోయినా పర్లేదు, నేను మాత్రం సింధుతో కలిసి హోమం చేయలేను కూడా. అసలు నాకు సింధుని చూస్తేనే ఒళ్ళంతా మంట. అలాంటిది తన పక్కన కూర్చొని హోమం ఎలా చేస్తాననుకున్నారు? నా వల్ల కాదు నాన్న. సింధు మీద నీకున్న కోపం కంటే నీ ప్రాణం ముఖ్యం కదరా. ఒక్కసారి ఆలోచించరా. ఆలోచించడానికి ఏం లేదు నాన్న. అమ్మ కోసమే సింధు మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను. అది కూడా నా పిల్లలకి తల్లిగా, నాకు భార్యగా కాదు. నిన్ను బాధ పెట్టాలని మాట్లాడడం లేదు సింధు. నా మనసు చంపుకొని మాట్లాడుతున్నాను. నన్ను క్షమించు సింధు, నన్ను క్షమించు. అమ్మా సింధు, అసలు నువ్వు మనిషివేనారా? ఇంకా ఎన్నాళ్ళని నీ మూర్ఖత్వంతో సింధుని బాధ పెడతావురా? నువ్వు ఎంత కాదన్నా సింధు నీ భార్యరా. నీ భార్యని పట్టుకొని నా భార్య కాదని మాట్లాడతావా? అసలు నీకు సిగ్గుందారా? మధు, నువ్వైనా చెప్పమ్మ వాడికి. ఈ ఇంట్లో వాడు నమ్మేది నిన్నే, వినేది నీ మాటే. నేనేం చేస్తాను మావయ్య? ఏదైనా మరిదిగారిష్టమే కదా. తనకిష్టం లేకుండా హోమం చేస్తే మాత్రం మంచి జరుగుతుందో చెప్పండి. నేనైతే మా మరిదిగారికి సపోర్ట్ చేస్తాను. రే యష్, రే ఏంటిదామో ఇలా జరిగింది? అదే నాకు అర్థం కావడం లేదు చంద్ర. యష్ ఇలా మాట్లాడతాడనుకోలేదు. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ. పొడుపు కదే అప్పటికీ. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా. ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో, తొరబాటు ఏదో, అది దాటలేని తడబాటు ఏదో. ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఛ! ఇప్పుడు ఎలా సింధుకి దగ్గర అవ్వాలి? ఎలా? సింధు గురించి ఇప్పుడు నిజం తెలిసి నా తప్పు ఒప్పుకొని సింధుకి దగ్గర అవుదాం అనుకుంటే ఛ! వదిన సింధుని చంపేస్తానంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడా, ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. సింధు, నీతో కలిసి హోమం చేయడం నాకిష్టమే సింధు, నాకిష్టమే. కానీ నీతో కలిసి హోమం చేస్తే వదిన నిన్ను ఏం చేస్తుందోనన్న భయంతోనే
నాకు ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నాను సింధు. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నన్ను క్షమించు సింధు, నన్ను క్షమించు. ఎలా ఇప్పుడెలా సింధుకి దగ్గర అవ్వాలి? ఎలా దగ్గర అవ్వాలి? ఏం చెయ్యాలి? ఏం అర్థం కావట్లేదే. దాము, ఏం చెబితే యష్ సింధుతో కలిసి హోమం చేయడానికి ఒప్పుకుంటాడు? అస్సలు అర్థం కావట్లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను చంద్ర. అమ్మా నమస్కారం. మీరు నన్ను భాగ్యం గారు పంపించారమ్మా. మా అమ్మ చెప్పింది కద్దాము, హోమం చేయడానికి పంతులు గారిని అక్కడికి పంపిస్తున్నాను అని. ఆయనే ఈయన. ఓ మీరేనా? కూర్చోండి కూర్చోండి. పర్వాలేదులే అమ్మా. మీ కోడలు సింధు గారు జాతకం చూసి తనకి ప్రాణగండం ఉందని చెప్పాను. దగ్గరుండి మృత్యుంజయ హోమం జరిపించమని మీ అత్తయ్య గారు నాతో చెప్పారు. అందుకే వచ్చాను. అదేంటి పంతులు గారు, ప్రాణగండం సింధుకి అంటారేంటి? మా మరిది గారికి కదా ప్రాణగండం. ఇది బయటికెళ్ళిపోయి చచ్చిందనుకుంటే మళ్ళీ వచ్చి చచ్చిందేంటి అసలా? లేదమ్మా, ప్రాణగండం సింధు గారికే. నిజమా? అవునమ్మా, సింధు గారి జాతకం పరిశీలించి మరీ చెప్పింది నేనే కదా. చూసారా అత్తయ్య, ప్రాణగండం సింధుకైతే మావయ్య గారు మరిది గారికి ప్రాణగండం అని ఎంత అబద్ధం చెప్పారో చూసారా? మావయ్య మిమ్మల్ని మోసం చేశారత్తయ్య. ఏంటి మావయ్య ఇది? అత్తయ్యకి అబద్ధం చెప్పాలని అసలు మీకు ఎలా అనిపించింది? సింధు కోసం మీ కన్న కొడుకు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని పచ్చి అబద్ధం చెప్తారా? ఎంత తప్పది. నాకు నా కొడుకు యష్ ఎంతో, నా కోడలు సింధు కూడా అంతే. ఎవరివైనా ప్రాణాలే కదా. ప్రాణాలే కావచ్చు మావయ్య, కానీ ప్రాణానికి ప్రాణమైనా మీ భార్య దగ్గర మీరు అబద్ధం చెప్పటం కరెక్ట్ కాదు. ఏంటత్తయ్య మీరలా సైలెంట్గా ఉంటారేంటి? మావయ్య మీకెందుకు అబద్ధం చెప్పారని మీరు అడగరా? ఇక తప్పదు. చంద్రని అడక్కపోతే దీనికి అనుమానం వచ్చి చేస్తుంది. అడగండి అత్తయ్య. చూడమ్మా, నా భార్య నా ఇష్టం. నేను ఏమైనా చెప్తాను. మధ్యలో నీకెందుకు మధు? చాలే ఆపు చంద్ర. అసలు నాకెందుకు అబద్ధం చెప్పావో ముందు దానికి సమాధానం చెప్పసలా. అబద్ధం చెప్పక ఏం చేయమంటావు దాము? నీ కొడుక్కి ప్రాణగండం అంటే అంత విలవిల్లాడిపోయిన నువ్వు ఇప్పుడు ప్రాణగండం నీ కొడుక్కి కాదు సింధుకని తెలిసి ఎలా రియాక్ట్ అవుతున్నావో కనపడుతూనే ఉంది కదా. సింధు అంటే నీకు పడదు, అందుకే అబద్ధం చెప్పి ఈ హోమం జరిపించాలని అనుకున్నాను. ఏ తప్ప? అయినా సింధుకి అమ్మైనా నాన్నైనా అన్ని మనమే కదా. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు దాము? చాలా ఆపు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చంద్ర. సింధుకి నేనమ్మనేంటి? దానికి అత్తయ్యగా ఉండటమే నాకు అస్సలు ఇష్టం లేదు. ఏదైనా సరే నువ్వు నాకు అబద్ధం చెప్పటం మధు అన్నట్టు ముమ్మాటికి తప్పే చంద్ర. నువ్వీ జన్మకి మారవుదాము. నీ మూర్ఖత్వం, నీ మొండితనం ఇప్పట్లో నిన్ను వదిలిపోవు. పంతులు గారు, మీరు రండి రండి.
చూసారా, మావయ్య గారు మిమ్మల్ని కూడా ఎంత నమ్మించి మోసం చేశారు. మీరు అడిగి చాలా మంచి పని చేశారు అత్తయ్య. అంతేనమ్మా, నాకు అబద్ధం చెప్తే ఊరుకుంటానా? అడుగుతాను, కడిగి పారేస్తాను. ఉమ్, అడగాల్సింది ముందు కడిగి పారేయాల్సింది నిన్నే, దరిద్ర మొహందనా. నువ్వు సింధుతో కలిసి హోమం చేయడానికి ఒప్పుకోవేమోనని, నీకు ప్రాణగండం ఉందని అబద్ధం చెప్పాడ్రా మీ నాన్న. నిజానికి ప్రాణగండం నీకు కాదురా, నీ భార్యకి. నువ్వు సింధు కలిసి మృత్యుంజయ హోమం చేయకపోతే నీ భార్య ప్రాణాలు ప్రమాదంలో పడతాయిరా. ముహూర్తం సమీపిస్తోంది. ఇక హోమం ప్రారంభిద్దామా అమ్మా? భగవంతుడా, నా భర్తతో కలిసి హోమం చేసే అదృష్టం నాకు లేదా?